హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో ఫెడరల్లో ఒక న్యూస్ అయితే రిలీజ్ చేసింది. ఏంటి అంటే చాలా మంది ఎంప్లాయీస్ని ఫెడరల్లో తీసేసాము, ఇంకా తీసేయబోతున్నాం అని చెప్పేసి. సో దాని వలన మనకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, అసలు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి నేనైతే మొత్తం ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశారు. అవి అన్ని మనకు తెలిసినవి అన్నట్లు. అందులోపల బర్త్ రైట్, సిటిజన్షిప్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, అండ్ అవన్నట్లు. అండ్ ఇప్పుడు ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కింద అయితే ఒక డిపార్ట్మెంట్ని అయితే ఫామ్ చేసుకున్నారు. దాని పేరు వచ్చేసి అయితే డాజ్ అంటే DOGE అన్నట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, యాక్చువల్గా దీనికి హెడ్గా ఉన్నది ఎవరు అంటే ఎలాన్ మస్క్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, అమెరికా యొక్క ఫండ్స్ ఉంటాయి కదా, అవి మిస్యూజ్ కాకుండా చూడాలి. అండ్ అమెరికాలో చాలా వరకు ఫెడరల్ లోపల వర్క్ ఫోర్స్ తగ్గించాలి అని చెప్పేసి కాస్ట్ కట్టింగ్ కూడా అన్నట్లు. మీకు ఆల్రెడీ తెలుసు, కాస్ట్ కట్టింగ్ అంటే చాలా వరకు ఎంప్లాయీస్ని ఫైర్ చేయడం అన్నట్లు, అంటే ఎంప్లాయీస్ని తీసేయడం అండ్ మనీని చాలా వరకు కూడా సేవ్ చేయడం అన్నట్టు. సో ఇదంతా కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లు. సో దాని బేసిస్ లోపల ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఫెడరల్ లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా చాలా మందిని తీసేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే 23 lakhs మెంబర్స్ ఎంతమంది ఉంటే అందులోపల ఆల్మోస్ట్ ఒక 10% మెంబర్స్ని అయితే తీసేశారు అని చెప్పేసి అయితే మనకి చాలా ఆర్టికల్స్ లోపల చెప్తూ ఉన్నారు. అండ్ అమెరికాలో చాలా సార్లు లే ఆఫ్స్ అవుతూనే ఉంటాయి, బట్ ఎక్కువ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నట్లు మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫెడరల్ లోపల ఏంటి అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటివి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకు తెలుసు కదా, చదువులకు సంబంధించింది అన్నట్లు. అండ్ అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికేర్ సర్వీసెస్. అండ్ అందులోపల ఉన్నటువంటి ఇంకా కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా అవి. అండ్ ఫారెస్ట్కి సంబంధించినవి అండ్ నేషనల్ పార్క్స్. అండ్ ఇందులోపల చాలా మంది వరకు ఎంప్లాయీస్ని అయితే తీసేశారు. సుమారు 3200 మంది ఎంప్లాయీస్ని ఏమో ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన దాంట్లో తీసేశారు అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు అన్నట్లు. సో వీటిని తీసేయడం వలన మెయిన్లీ ఏంటంటే నార్మల్గా ఎడ్యుకేషన్కి ఏదన్నా తక్కువ అయితే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈ నేషనల్ సర్వీసెస్ అంటే ఈ పార్క్స్ కానివ్వండి, లేదు అంటే యూఎస్కి సంబంధించినవి, వీటి లోపల తీసేయడం వలన అక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. అంటే ఇప్పుడు నేషనల్ పార్క్స్ లోపల తీసేసినట్లయితే దాని యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, లేదు అంటే అక్కడ క్లీనింగ్ కానివ్వండి, వాటన్నిటికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అమెరికన్స్ చెప్తూ ఉన్నారు. అండ్ చాలా ఆర్టికల్స్ చెప్తూ ఉన్నాయి అన్నట్లు. అంటే అక్కడ మెయింటెనెన్స్ సరిపోదు ఎంప్లాయీస్ని తీసేయడం వలన అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి HSSలో కూడా, HSS అంటే తెలుసు హెల్త్ సర్వీసెస్ అన్నట్లు. సో అందులోపల కూడా 5300 మందినో ఎంతోమంది ఎంప్లాయీస్ని అయితే తీసేశారంట. అండ్ సరే ఇవన్నీ కూడా ఓకే కానీ, బట్ మనకి ఎఫెక్ట్ని ఇచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఇంకేంటి అంటే DHS లోపల కూడా ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. దాని కింద ఏంటి అంటే మన USCIS వస్తుంది అన్నట్లు. అంటే మన యొక్క వీసా ప్రాసెసింగ్, అంటే ఏదైతే ఇతర కంట్రీస్కి ఉంటుంది కదా, అంటే నార్మల్గా వీసా యొక్క ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చాలా వరకు స్లో డౌన్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వీసా యొక్క ప్రాసెస్ అనేది చాలా వరకు స్లో డౌన్ అవుతూ ఉంది. అది ఇంకొంచెం ఎఫెక్టివ్ని ఇస్తుంది అన్నట్లు. అంటే ఇప్పుడు మనకు ఒక 3 months పడుతుంది అనుకోండి, ఆల్మోస్ట్ దాని యొక్క టైం వచ్చేసి 6 months ఇంకా ఎక్కువనే పట్టేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే USA ఎంబసీలో కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియాలో కూడా ఎంబసీలు ఉంటాయి, అక్కడ కూడా అమెరికన్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మనల్ని ఇంటర్వ్యూ చేసేది అమెరికన్సే కదా. సో ఇలా ఉన్నటువంటి సర్వీసెస్లో వర్క్ చేసే వాళ్ళని కూడా చాలా వరకు తీసేస్తున్నారు అని చెప్పేసి అయితే న్యూస్ వస్తూ ఉంది అన్నట్లు. సో వీళ్ళని తీసేయడం ద్వారా ఏంటంటే మనకి ఈ వీసా యొక్క ప్రాసెసింగ్ అనేది చాలా వరకు టైం పట్టేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా ఎక్స్టెన్షన్స్ చేయించుకోవాలనుకున్నా, లేదు అంటే ఎక్స్టెన్షన్ కోసం మీరు కంపెనీస్ అంటే వాళ్ళు ఇంకొద్ది రోజుల తర్వాత మీరు ఎక్స్టెండ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంకొక 3 months తర్వాత చేస్తాము అని అంటే కొంచెం మీరు వాళ్ళని ఇంకొంచెం పుష్ చేసి ఇప్పటి నుంచే ప్రాసెస్ చేయించుకోవడం అలాంటివి స్టార్ట్ చేయాలి. ఈవెన్ అంటే ఇప్పుడు కొత్తగా డ్రాప్అవుట్స్ అది కూడా జరుగుతుంది కదా, ఈవెన్ అవన్నీ కూడా ఏంటంటే ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నట్లు. ఇలా అంటే ఈ లే ఆఫ్స్ జరగడం వలన, ఆ ఎంప్లాయీస్ని తీసేయడం వలన ఆల్మోస్ట్ పని అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తిని ఇదే కాకుండా యుఎస్ఏఐడి అంటే అదొక సంస్థ లాంటిది అనుకోవచ్చు మీరు చెప్పాలి అంటే. అదేం చేస్తుంది అంటే నార్మల్గా చాలా కంట్రీస్కి, అంటే ఈవెన్ సుమారు ఒక 30 దేశాలకి వాళ్ళకి ఫండ్స్ని ఇస్తారు అన్నట్లు. అంటే అమెరికన్ కంట్రీ ఏదైతే ఇట్లా వెనకబడిన దేశాలు ఉంటాయి చూసారా, వాళ్ళకి ఏంటి అంటే ఫుడ్ క్రైసిస్ కానివ్వండి, ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఆ దేశాలకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నట్లు అమెరికన్ ఫండ్స్ అన్నట్లు.
సో దీనిని కూడా చాలా వరకు తీసేయాలి అని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికన్స్ కూడా చాలా మంది ఏంటి అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికా గ్రేట్గా అవ్వాలి అని అంటే యాక్చువల్గా ఫండ్స్ ఎలా వస్తాయి ఫెడరల్కి, ఎవరైతే అమెరికాలో లీడర్గా వర్క్ చేస్తున్నారో, ఈవెన్ ఎవరైతే లీడర్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సెస్ ఈవెన్ ఫెడరల్కి అట్లా వెళ్తూ ఉంటాయి కదా. సో ఇవి అమెరికన్ దేశం యొక్క డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి ఇట్లా వేరే కంట్రీస్కి పెట్టడానికి చాలా వరకు తగ్గించాలి, కుదిరితే డిమాలిష్ చేయాలి అని కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే అది అంత ఈజీ అవ్వదు. అండ్ దీనికి చాలామంది అమెరికన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు అన్నట్లు. అంటే వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సులు కదా అవి. సో ఇవి అమెరికన్ యొక్క ఎడ్యుకేషన్కి రానివ్వండి, లేదంటే అమెరికన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రానివ్వండి, లేదంటే అమెరికన్ యొక్క యూసేజ్కి పెడితే బాగుంటుంది ఇలా అంటే ఇలా ఈ యుఎస్ఏఐడి యొక్క ఫండ్స్ అని చెప్పేసి కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఎలా లాస్ట్ టైము ఇలా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది కదా, ఆల్మోస్ట్ అది కూడా అలాంటిది అన్నట్లు. సో అంత ఈజీగా తీసేయడం అయితే కుదరదు. సో అందులోపల కూడా చాలామంది ఎంప్లాయీస్ని కూడా తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫండ్స్ వెళ్ళాలి అంటే అక్కడ ఒక ఎంప్లాయర్ ఉండాలి, వాటికి వర్క్ చేస్తూ ఉండాలి. అందులోపల కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో అందులోపల కూడా చాలామంది ఎంప్లాయీస్ని తీసేయడము అండ్ ఇది అన్నట్లు ఇప్పుడు అమెరికాలో జరిగేటటువంటి మాస్ లే ఆఫ్స్ అండ్ మీరు రెగ్యులర్గా చూసేటటువంటి ఫెడరల్లో జరిగేటటువంటి చేంజెస్ అని చెప్పేసి. సో ఇదే అన్నట్లు న్యూస్. మీరంటే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూజ్ అవుతే తప్పకుండా షేర్ కూడా చేయండి. బయట అయితే మంచు తుఫాన్ పడుతుంది, మీకు అనిపిస్తుందో లేదా? సో ఇంకా ఓకే, ఇంకా బాయ్ బాయ్.